ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మా హృదయాలు మేము సిద్ధపరచుకొనుచుండగా మీ ఆత్మ క్రియను మా జీవితాల్లో జరిగించండి. మీ జీవము కలిగిన మాట చేత మమ్మల్ని దర్శించుమని యేసుదేవి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమ అన్నది కొదువైపోతూ ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే, మనుషులు వస్తువులను ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. వాస్తవానికి మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ లోకం దానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనకు ఆజ్ఞాపించే మాట ఏమిటంటే, విశ్వాసులమైన మనము ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా లోకము మనము యేసుక్రీస్తు శిష్యులమని తెలుసుకుంటుందని లేఖనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం. అంతేకాకుండా ప్రేమ అనేది అత్యున్నతమైనటువంటి విలువగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రేమ గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని పాటించడానికి మనం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. పాత నిబంధన భక్తులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను పాటించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చాలామంది విఫలమైపోయారు. క్రైస్తవ విశ్వాసులంగా మనం కూడా దేవుని యొక్క విధులను నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చడానికి, నీతి కలిగి జీవించడానికి ఒక రహస్య శక్తి ఉంది. అదే దేవుని యొక్క ప్రేమను మన జీవితాల్లో కలిగి ఉండడం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో రోమ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ప్రేమ యొక్క విలువను, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమ ఏ విధంగా మన జీవితాల్లో నీతిని జరిగించడానికి మనకు తోడ్పడుతుందో రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు అంటాడు. గ్రీకో రోమన్ కల్చర్లో అప్పు అనేది సహజమే. ఈ రోజుల్లో కూడా అప్పు అనేది సహజమే. ఆ రోజుల్లో చాలామంది అప్పుని బట్టి బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ రోజుల్లో మనం బానిసత్వంలోనికి వెళ్ళకపోయినా ఒక బానిస బ్రతికేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటూ ఉంది. పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు ఏ విషయంలో కూడా ఎవరికి అప్పు ఉండొద్దు, అచ్చి ఉండవద్దు. ఒకవేళ ఏదైనా అచ్చి ఉండాలనుకుంటే ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో అచ్చి ఉండవద్దు. ప్రేమ విషయంలో మీరు ఒకరికి ఒకరు అచ్చి ఉండండి, అప్పు ఉండండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే దాని వెనుకున్నటువంటి రహస్య శక్తి ప్రేమలోనే ఉంటుంది. ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చలేం. అందుకే రోమ 13:8లో 2వ మాటలో అంటాడు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు అంటాడు. నువ్వు ఎన్ని రకాలుగా ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని నీతిని నెరవేర్చాలని ప్రయత్నం చేసినా పొరుగువాని మీద ప్రేమ అనేది లేకపోతే దాన్ని నీవు నెరవేర్చలేవు అన్న సంగతి పౌలు సెలవిస్తున్నాడు. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఉదాహరణకు, వ్యభిచారం చేయొద్దు అని మీరు ధర్మశాస్త్రంలో చదువుతున్నారు. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయొద్దు, ఎవరిది ఆశించొద్దు. ఇంకా ఏ ఆజ్ఞ అయినా సరే ఆ మాటకు తీసుకుంటే, ఏ ఆజ్ఞ నెరవేర్చాలన్నా అదంతా కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే మాటలో సంక్షిప్తమై ఉన్నది అంటాడు. నీవు నీ పొరుగువానిని ప్రేమిస్తే అతని భార్యను నువ్వు ఆశించవు, వ్యభిచారం చేయు. పొరుగువానిని ప్రేమించినప్పుడు ఆ మాటకొస్తే ఎవరితో వ్యభిచారం చెయ్యాలి అనుకుంటున్నావో ఆ వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తి కుటుంబము పాడు కాకూడదు, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం పాడు కాకూడదు అని నీవు ప్రేమించి ఆశిస్తే నీవు ఆ వ్యక్తితో వ్యభిచరించడానికి ఇష్టపడవు. అదేవిధంగా నరహత్య చేయవద్దు అనే మాట,
ఎవరినైనా మనం ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగా చంపుతాం? యేసుక్రీస్తు వారు ఈ రెంటికి కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువను, స్థాయిని ఏర్పాటు చేశాడు. వ్యభిచారం అనేది క్రియారూపంలోనే కాదు గాని కంటి చూపుతో కూడా చేసే అవకాశం ఉంది గనుక కంటి చూపుతో కూడా చేయొద్దన్నాడు. రెండవదిగా నరహత్య చేయడం అనేది కేవలం కత్తి తీసుకొని పొడి చేయటమో, పిస్టల్‌తో కాల్ చేయటమో, లేకపోతే మరొక రకంగా హత్య చేయటం కాదు గాని ఒక వ్యక్తి మీద నీవు అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శించొద్దు అని ప్రభువు చెప్పారు. వారిని మనం ప్రేమిస్తే మనం ఏమాత్రం కూడా అటువంటి మార్గంలో వెళ్ళం. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయొచ్చు కానీ ప్రేమ అనేది ఒక రహస్య శక్తి. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు పాపం చేయటానికి మనం ఇష్టపడం, దేవుని నీతిని నెరవేర్చగలుగుతాం. ఆ ప్రేమ దేవుని పట్ల, మనుషుల పట్ల మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ చేత దేవుని మాట ధిక్కరించని వారిగా ఉంటాం. ఎవరిది ఆశించవద్దు అన్నది కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిదైనా ఆశించాము అంటే వారిని మనం ప్రేమించట్లేదని. మనం ప్రేమిస్తే మనం త్యాగపూరితంగా మన వద్ద ఉన్నది ఇవ్వడానికే ఇష్టపడతాం కానీ వారి దగ్గరది లాక్కోవాలనేటువంటి ఆశ మనలో ఉండదు. గనుక నీ పొరుగువానిని ప్రేమించాలి అనే వాక్యంలో ధర్మశాస్త్రం అంతా కూడా, విధులన్నీ కూడా సంక్షిప్తమై ఉన్నవి అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ పొరుగువానిని ప్రేమించాలి అనే మాటలో, ఈ మాట చాలాసార్లు మనకు బైబిల్లో కనబడుతుంది. పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను, యేసు ప్రభువారి మాటల్లోను. ప్రత్యేకించి యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన అడుగుతున్నాడు, పొరుగువాడంటే ఎవడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు. మనకు తెలుసు అది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానము, మంచి సామరైనటువంటి ఉపమానంలో ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్నప్పుడు దొంగల చేత కొట్టబడి, అంతా దోచుకొనబడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళారు. తన సొంత ప్రజలు వెళ్ళారు, ఆధ్యాత్మిక నాయకులు వెళ్ళారు, కానీ ఎవరు అతన్ని పట్టించుకోలేదు. ఎవరినైతే యూదులు ద్వేషిస్తారో, ఎవరి చేతనైతే వీరు ద్వేషించబడతారో ఆ జాతి సమరయుల జాతి. ఆ జాతిలో నుండి తక్కువ వాడిగా చూడబడుతున్నటువంటి ఆ జాతిలో నుండి ఒకడు ఆ దారిని పోతూ దీనస్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేశాడు. ఇప్పుడు పొరుగువాడెవడో చెప్పవయ్యా అని అడిగితే ధర్మశాస్త్రోపదేశకుడికి తప్పలేదు. నచ్చకపోయినా వాని పొరుగువాడు ఆ సహాయం చేసిన వాడే అనక తప్పలేదు. అంటే సమరయుడు అనక తప్పల. ఎందుకు అనక తప్పలేదంటే పొరుగువాడు అనే మాటకి ఒక అర్థం ఉంది. నెయిబర్, పొరుగువాడు. గ్రీకు భాషలో ప్లాసియోన్ అనే పదాన్ని వాడారు. ప్లాసియోన్ అంటే దగ్గరవాడు, సమీపస్తుడు, పొరుగువాడు అనే అర్థాలు వస్తాయి. హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం ప్లాసియోన్ అనే గ్రీకు పదానికి సమంగా ఉండేటువంటి హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే స్నేహితుడు అనే అర్థం వస్తుంది. తెలుగులో మనం చెప్పుకోవచ్చు సన్నిహితుడు అంటాం, సమీపస్తుడు అంటాం. కాబట్టి పొరుగువాడు అంటే ఎవడు? నీకు సమీపంగా ఉన్నవాడు, నీకు సన్నిహితంగా ఉన్నవాడు, నిన్ను ప్రేమించినవాడు, నిన్ను స్నేహించినవాడు, నీకు స్నేహితునిగా ఉన్నవాడు, నీకు దగ్గరగా ఉన్నవాడు, ఆప్తుడు, వాడే నీ యొక్క పొరుగువాడు. కాబట్టి ఏ జాతిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవడు నీ పొరుగువాడు? నీవు వాడిని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవడు నీ పొరుగువాడంటే నీ ఆపదలో నీకు దగ్గరుండి నీకు సహాయం చేసిన వాడే నీకు ఆప్తుడు, నీ పొరుగువాడు అన్న విషయం ధర్మశాస్త్రోపదేశకునికి తెలుసు కాబట్టి కాదనలేకపోయాడు. ప్రియులారా గమనించండి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే మాటలో ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉంది అన్న మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే, ప్రేమ అనేది ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి రహస్య శక్తి అన్న సంగతి మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని నీతి నెరవేర్చాలి, దేవుని నీతి నెరవేర్చాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, ధర్మశాస్త్రం నెరవేర్చాలని పాత నిబంధనలో ఉన్న భక్తులు ప్రయాసపడ్డారు. మనం కూడా అవి చెయ్యాలి. చాలా విషయాలు మనం చెయ్యాలి. అవేవి కొట్టివేయబడలేదు. బలులు అర్పించడం లాంటివి
కొట్టివేయబడ్డాయి కానీ, అంటే నెరవేర్చబడ్డాయి కనుక మనం చేయక్కర్లేదు. కానీ నైతిక విలువలు, నైతిక విధులు ఏమాత్రం కూడా మార్చబడలేదు. అప్పుడు వ్యభిచారించకూడదన్నారు, ఇప్పుడు అంతకంటే దేవుడు యేసుక్రీస్తు వారు మనసులో కూడా చేయకూడదని చెప్పారు, కంటితో కూడా చేయకూడదన్నారు. అప్పుడు దొంగతనం చేయొద్దన్నారు, ఎవరిది ఆశించొద్దని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరిని నరహత్య చేయొద్దని పాత నిబంధనలో ఉంటే, కొత్త నిబంధనలో కనీసం వాడిని మూర్ఖుడాని కూడా పిలవకూడదు అని చెప్పబడుతుంది. ఇవన్నీ మనం నెరవేర్చడానికి ప్రయత్నించేటప్పుడు ఆ ప్రేమ అనేది లేకపోతే మనం జరిగించలేము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పే మాటలో, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం అనే వాటిని విడిచిపెట్టారయ్యా, వాటిని మానక వీటిని చేయండి అని మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. మీరు అన్నీ చేస్తారు, ధర్మశాస్త్రాన్ని అనేక రకాలుగా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ న్యాయాన్ని మీరు పాటించట్లేదు. కనికరం అనేది మీలో లేదు. న్యాయం, కనికరం ఎప్పుడు ఉంటాయండి? ప్రేమ ఉన్నప్పుడే కదా. విశ్వాసం లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు, దేవుని పట్ల విశ్వసనీయంగా మీరు బ్రతకడం లేదు, న్యాయం చేయటం లేదు, కనికరం కలిగి బ్రతకడం లేదు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే మీలో ప్రేమ లేదు కాబట్టి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఈ మూడే ప్రధానమైనవి. ఏ రూల్ మనకి ఇవ్వబడినా, ఒకటి న్యాయంగా బ్రతకాలని, రెండవది కనికరం చూపించాలని, మూడవది దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి మనం బ్రతకాలని అని చెప్తూ 24వ వచనంలో అంటారు, మత్తయి 23:24 అంటారు, అందులైన మార్గదర్శకులారా, మీరు గుడ్డివాళ్ళు, మీరు ఇతరులకు దారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మునింగువారు మీరే. దోమ లేకుండా వడియగట్టి, దోమ చిన్నది, ఒంటె పెద్దది. పాలో, నీళ్ళో, టీయో తాగేటప్పుడు వడగట్టుకుంటాం. దోమ ఏదన్నా కనబడింది అనుకోండి, మళ్ళీ వడగడతాం. ఆ దోమ మన పాలలో ఉండకూడదని. యేసుప్రభు వారు శాస్త్రులు పరిశీలన ఏమంటున్నారంటే, గుడ్డోళ్ళలారా, దోమ లేకుండా చూసుకుంటారు కానీ ఒంటిల్ని మింగేస్తారు మీరు. అంటే చిన్న చిన్న వాటిని, అంత ప్రాముఖ్యం కానటువంటి విధులను నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేస్తారా? వాటిని నెరవేర్చి మేము ఏదో గొప్ప చేస్తున్నాం అనుకుంటారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటో తెలుసా? పుదీనాలో జీలకర్రలో దశంభాగం ఇవ్వడం కాదు, అవి ఇవ్వద్దంటలేదు. అవి మానకుండా వీటిని చేయండి అంటున్నాడు. అవి చేసుకుంటూ చేయవలసిన ప్రధానమైన విషయాలు మీరు మర్చిపోతున్నారు. న్యాయము, కనికరము, విశ్వాసం అనే మూడింటిని మీరు మర్చిపోతున్నారు అని చెప్తారు. ప్రియులారా, మన పొరుగువాని పట్ల కనికరము, న్యాయం జరిగించాలి, కనికరం చూపించాలి అంటే వాని పట్ల ప్రేమ ఉండాలి. అది ఉన్నప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేర్చడం మనకు అంత కష్టమైన పనేమీ కాదు. ఒకసారి ఒక పాస్టర్గా దేవుని సేవ చేస్తూనే ఒక లా ఫర్మ్ నడుపుతున్నటువంటి ఒక అడ్వకేట్, లాయర్ గారి దగ్గరికి తన చర్చ్ మెంబరే వచ్చిందంట. ఏంటమ్మా అని అడిగితే, పాస్టర్ గారు, నా భర్తకు నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను అతన్ని ఇంకేం ప్రేమించలేకపోతున్నాను, అతను సరిగ్గా ఉండడం లేదు, అన్ని తప్పులు చేస్తున్నాడు తన జీవితంలో, నన్ను ప్రేమించట్లేదు, నాకు కూడా ఆయన మీద ప్రేమ లేదు, విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నదంట. అప్పుడు ఈయన చెప్పాడంట, సరే అమ్మా, మంచి పని చేద్దాం, ఇచ్చేద్దాం విడాకులు అన్నారంట. ఆమె అందంట ఇంకొక మాట, కానీ పాస్టర్ గారు, విడాకులు ఇచ్చే ముందు నన్ను ఎంత గాయపరిచాడో, ఎంత బాధ పెట్టాడో, అంతకంటే రెట్టింపు ఆయన్ని బాధ పెట్టి విడాకులు ఇవ్వాలి పాస్టర్ గారు, ఎలాగో చెప్పండి అందంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ ఒక పని చేయి, ఏదో విడాకులు ఇచ్చేస్తే ఈ కోపంలో ఆయన కూడా హ్యాపీగా విడాకులు తీసేసుకుంటాడు, అలా కాదమ్మా, నువ్వు ఒక పని చేయి, ఒక 2 నెలల్లో నేను చెప్పినట్టు చెయ్యి, ఆయన్ని ఎంత గాయపరచాలంటే అంత గాయపరచవచ్చు. 2 నెలలు ఏం చేస్తావంటే చాలా ప్రేమ చూపించు, ఆయన ఏమన్నా తిరిగేమనొద్దు, ఆయనకు చాలా ప్రేమ చూపించు, ఆయనకు కావాల్సిన బాగోగులు బాగా చూసుకో, ఆయన్ని చాలా చక్కగా ప్రేమించు అని ఎన్ని రకాలుగా నీ ప్రేమను వ్యక్తపరుస్తావో అతన్ని నీ ప్రేమలో పడేసుకో అమ్మా. కానీ 2 నెలల తర్వాత సడన్గా ఒక రోజు చెప్పు, అంత ప్రేమలో ఆయన మారిపోయి ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు చెప్పు, నీకు డివోర్స్ ఇస్తున్నానని, ఆ డివోర్స్ పేపరు ఆయనకి పంపిస్తున్నానని చెప్పు అని పాస్టర్ గారు చెప్పారంట. భలే ఉంది అయ్య గారు, ఐడియా చాలా బాగుంది, ఇలా వదిలేస్తే చక్క విడాకులు తీసుకుంటాడు, అప్పుడు కానీ మీరు చెప్పినట్టు చేస్తే ఆయన హృదయం అంతా గాయం చేసి విడిపోవచ్చు అని చెప్పి వెళ్ళిందంట. ఈయన చెప్పినట్టుగానే రోజు ఆమె అతన్ని ప్రేమిస్తుందంట, ప్రేమ చూపిస్తుంది, నటిస్తుంది ఆమె. అతను ఆ ప్రేమకు స్పందిస్తూ తన జీవితంలో మారుతూ ఉన్నప్పుడు
ఈమె కూడా నటించడం ప్రారంభించింది, కానీ నిజంగా ప్రేమించడం ప్రారంభించేసింది. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ప్రేమ అంకురించింది మళ్ళీ. ప్రియులారా, కొంతకాలం పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్న సమయంలో పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగారంటే, అమ్మా విడాకులు తీసుకుంటావా, రాద్దామా అంటే, ఏం విడాకులు పాస్టర్ గారు అంటుందంట. చూసారా, ప్రేమించటం ప్రారంభించి తను ఎంతగా ద్వేషించిందో, కానీ ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఇద్దరిని మార్చింది. ఆ ప్రేమ కలిగి, అది ఫస్ట్లో నటనగా ఉన్నప్పటికీ ఆ ప్రేమ కలిగి వారు ఆ ప్రేమను ప్రదర్శించుకుంటున్నప్పుడు చాలా సులభంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం, దేవుని వాక్యానుసారమైనటువంటి భార్యాభర్తలుగా జీవించడం అనేది సులభతరమైంది. సిఎస్ లూయిస్ గారు ఒక మాట అంటాడు, డు నాట్ వేస్ట్ టైం బాదరింగ్ వెదర్ యు లవ్ యువర్ నేబర్, యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డిడ్ అంటాడు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావో లేదో లెక్కలేసుకోవడానికి సమయం వ్యర్థం చేయొద్దు, నువ్వు ప్రేమించినట్టుగానే ప్రవర్తించు అంటాడు. ఎందుకంటే ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రియులారా, నేను ఇందాక చెప్పినట్లుగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ప్రేమ ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని యాకోబు అంటున్నాడు. ఇంగ్లీష్లో రాయల్ లా అన్నాడు. రాయల్ అనే పదానికి బాసిలికాన్ అనే గ్రీక్ పదం వాడబడింది. అంటే నియమాలన్నిటిలో గొప్ప నియమం, నోబుల్ లా, గొప్ప నియమము అనేటువంటి అర్థం వస్తూ ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 10వ వచనంలోకి వచ్చినప్పుడు, రోమా 13:10లో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటాడు. నువ్వు ప్రేమించినప్పుడు కీడు చేయు, నీలో ప్రేమ ఉన్నప్పుడు కీడు కలిగించే పనులేమీ చేయవు, కానీ మేలు కలిగించే పనులను మాత్రమే నువ్వు చేస్తావు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం అనేది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే అని పౌలు అంటాడు. నీలో ప్రేమ ఉంటే దానితో నువ్వు ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేరుస్తావు అని అపోస్తలుడైన పౌలు తెలియజేయటం మనం చూస్తాం. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక అధ్యాయాన్నే ప్రేమ అనేటువంటి అంశం కోసం డెడికేట్ చేసేసాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ప్రేమ యొక్క ప్రాముఖ్యత, ప్రేమ యొక్క గొప్పతనం, విశిష్టత అని చెప్తున్నాడు. ప్రేమ లేకుండా నీలో ఏమున్నా సరే అదంతా వ్యర్థమే. చాలామంది భక్తులవని చెప్పుకునే మనము ప్రేమ లేని బ్రతుకులు బ్రతికేస్తూ ఉంటాం. ఈయన అంటాడు 13వ అధ్యాయం 1 కొరింథీ 13:1 నుంచి, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో ఒకవేళ నేను మాట్లాడగలిగినా సరే ప్రేమ లేకపోతే మ్రోగడి కంచు గణగడలాడు తాళమునయుందును. ప్రేమ లేకుండా నేను నోటితో ఎన్ని భాషలు మాట్లాడినా, లేకపోతే ఎన్ని వరాలు కలిగి ఉన్నా, కేవలం శబ్దం చేస్తున్న ఒక వస్తువులాగా ఉంటాను, కానీ దాని వలన ఉపయోగం లేదు. 2వ వచనములు అంటాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, ఎన్ని రకాల మర్మాలు తెలిసిన వాడినైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడినైనా ప్రేమ లేకపోతే ఏమంటాడంటే, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ఈ ప్రేమ అనేది లేకపోతే నేను వ్యర్థుడను. ఆమె యూజ్లెస్ ఫెలో, అన్నీ ఉన్నాయి కానీ అసలు ఉండాల్సింది లేదు. ప్రేమ లేకుండా ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఇంకా అంటాడు, బేదల పోషణ కోసం ఆస్తి అంతా ఇచ్చేసిన ప్రేమ లేకపోతే వేస్ట్ అంటాడు. ఇస్తారండి అలాగా అంటే ఇస్తారు. చాలామంది చాలా కారణాల చేత త్యాగపూరితంగా చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పేరు కోసం కావచ్చు, ప్రఖ్యాతుల కోసం కావచ్చు, జీవితంలో రక్త పుట్టి కావచ్చు, ఏ కారణం అన్నా కానివ్వండి, లేకపోతే వేరేది ఆశించో కావచ్చు, ఇవ్వచ్చు. ప్రేమ లేకుండా ఇవ్వచ్చు. అయితే పౌలు అంటాడు, నేను బీదల పోషణ కోసం ఆస్తి అంతా ఇచ్చేసినా సరే, కాల్చబడటానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటూ ప్రేమ అంటే ఏంటో చెప్తాడు 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం ప్రేమిస్తే, ఆ తప్పు చేస్తున్నారు, తర్వాత ఆడికే దెబ్బలు తగులుతాలే అని సంతోషపడం, కానీ
మనము దాన్ని సరిచేసే వారంగా ఉంటాం. తర్వాత 7వ వచనంలో అంటాడు, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటిని తట్టుకుంటుంది ప్రేమ, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు నిరీక్షణ ఉంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుందని చెప్తూ ప్రేమ యొక్క గొప్పతనాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ప్రేమ అనేది పొరుగువాడి కీడు చేయదు కానీ మేలు చేస్తుంది. ఈ లక్షణాలన్నీ చూస్తే నిజమైన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ప్రేమ ఇంకో చోట మనం చూస్తాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో ప్రేమ మన యొక్క అపరాధాలను కప్పుతుందట. మనం నిజంగా ప్రేమించనప్పుడు మనలో ద్వేషం ఉన్నప్పుడు చిన్న తప్పు చేసినా సరే దాన్ని ఎత్తిపట్టుకొని నానా రాద్ధాంతం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ, అపరాధాలన్నిటినీ చూడకుండా మనము నిజముగా ప్రేమిస్తూ ఆ వ్యక్తి పట్ల మనం ప్రేమను కలిగి ఉండే వారంగా ఉంటామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 12, 13 వచనాలు మనం చదువుకుంటే, ప్రేమ అనేది దేవుని పిల్లలము అనే దానికి ఒక గుర్తుగా ఉంటుంది. దేవుని పిల్లలుగా ఉన్న వారము మనం ప్రేమిస్తాం. దేవుని చేత పుట్టిన వారము, దేవుని చేత పుట్టింపబడిన వారమైతే మనలో ప్రేమ ఉంటుంది అని యోహాను భక్తుడు రాయడం మనం చూస్తాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. అంటే ప్రేమించని వాడు దేవుని ఎరుగని వాడు అన్న మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమైతే మనము దేవుని ప్రేమను కలిగిన వారంగా మనం ఉంటాం. ఎంత ప్రేమ అంటే కేవలం మనల్ని ప్రేమించు వారిని మాత్రమే మనం ప్రేమించడం కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఆ స్థాయిని పైకి తీసుకెళ్తూ ఆయన చెప్తారు, నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించేవాడిని, నీ శత్రువును నువ్వు ప్రేమించాలి అంటూ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షింపజేస్తున్నాడు, ఎండను కాపిస్తున్నాడు. దేవుడే చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వారికే మేలు చేయాలని కోరుకుంటే ఎలాగా? లోకంలో అందరూ చేస్తారు కదా. దేవుని పిల్లలమైన మనము దేవుని లక్షణాలను పుణికి పుచ్చుకున్న వారమై దేవుని ప్రేమను శత్రువుల పట్ల కూడా ప్రదర్శించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవివ్వడం మనం చూస్తూ ఉంటాం. కనుక ఒక భక్తుడు అంటాడు, టు లవ్ సమ్వన్ మీన్స్ టు సీ హిమ్ యాజ్ గాడ్ ఇంటెండెడ్ హిమ్ అంటాడు. అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించడము అంటే ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టితో మనం చూడగలగాలి. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ కావలసిన ఈవులు ఇస్తా ఉన్నాడు, ఆయన తారతమ్యాలు చూపించట్లేదు. మనము కూడా దేవుడు ఆ వ్యక్తి ఏ విధంగా రక్షించబడాలని కోరుకుంటాడో మనం కూడా అలాగే కోరుకుంటాం. ఆ వ్యక్తిని దేవుడు ఏ దృష్టితో చూస్తాడో మనం కూడా అదే దృష్టితో చూసేవారమై ఉండాలి. అలా చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కానీ నీతిని నెరవేర్చడం కానీ మనకు సులభతరం అవుతుంది. ఇంకొక విషయం, ఈ ప్రేమ కలిగి మనం జీవించాలంటే దేవుని వాక్యంలో చెప్పబడుతున్నట్లుగా దేవుని యొక్క ప్రేమ అంట మనలోనికి పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడుతుంది అని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలోనికి కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ మనలో నుండి పొంగి పొర్లేదిగా ఉంటుంది. ఎలా ప్రేమించాలండి అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారంగా మనం ఉండాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలము గురించి మాట్లాడుతూ ప్రేమ అనే దాంతో ప్రారంభం అవుతుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, ఆశ నిగ్రహము అని చెప్పుకుంటూ వస్తాడు కదా. ప్రేమ అనేది మొట్టమొదటిది. కాబట్టి ఆత్మ ఫలమును ఫలించేటప్పుడు ఆ ప్రేమను మన జీవితంలో కలిగిన వారంగా మనం ఉంటాం. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదివినప్పుడు మనము ఆత్మానుసారులంగా జీవించాలంటాడు. ఆత్మానుసారులంగా జీవించినప్పుడు ఆ ఆత్మ ఫలాన్ని ఫలించే వారంగా ఉంటాం.
అక్కడ ఆత్మానుసారంగా జీవించేవాడు వేటిని జయిస్తాడో ఆ శరీర సంబంధమైన క్రియలను, వాటి గురించే కదా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. వ్యభిచారం, నరహత్య, వీటి గురించే కదా అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఆత్మానుసారంగా జీవించిన వారం, ఆత్మచేత నింపబడిన వారము, ప్రేమ చేత నింపబడిన వారమై ఆ ప్రేమను బట్టి దేవుని వాక్యం మనల్ని ఏం కోరుకుంటుందో, దేవుని పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, మనుషుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు మనం చేయగలిగిన శక్తిని మనం పొందుకునే వారముగా ఉంటాం. కనుక ఈ సమయమందు దేవుని బిడ్డలముగా, క్రీస్తు శిష్యులముగా సంఘములో ఒకరినొకరం ప్రేమించుకోవాలి. మన పొరుగువాడిని మనం ప్రేమించాలి, మన శత్రువును మనం ప్రేమించాలి. అలా ప్రేమించి దేవుని నీతిని నెరవేర్చడానికి ఆ ప్రేమ ద్వారా మనము శక్తివంతులం కావాలని, ఆ ప్రేమ ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందో ఆ దేవుని ఆత్మ ద్వారా మనం శక్తిమంతులు కావాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు నీ నీతిని నెరవేర్చడానికి మాలో ఉండే రహస్య శక్తి గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ ఆత్మ చేత మా హృదయములలోనికి నీ ప్రేమను కొమ్మరిస్తూ ఉండగా, ఆ ప్రేమ చేత నింపబడిన వారమై, ఆ ప్రేమను అనేకులకు పంచేవారమై, ఆ ప్రేమను బట్టి నీ మాటలు నెరవేర్చడానికి ప్రభువా, క్రీస్తు నియమమైనటువంటి ప్రేమను మేము కలిగి జీవిస్తూ క్రీస్తు నీతిని మేము నెరవేర్చడానికి ప్రభువా, సిలువలో ఆయన మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. అయితే ఆ నీతిని కలిగి మేము బ్రతకడానికి ఈ ప్రేమ అనేటువంటి శక్తి చేత మేము ముందుకు కొనసాగటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి అవసరతలో ఉన్నవారు అక్కలను మీరు తీర్చి ప్రతి ఒక్కరిని దీవించి మీ ప్రేమ చేత నడుచుకుంటూ మీ మాటలు నెరవేర్చడానికి సహాయం చేయమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.